Lord everyone, welcome to her story and his glory episode 7. ఈ రోజు మనం చెప్పుకోబోతున్నాము లేయా యాకోబు వాళ్ళ కుమార్తె దీనా. అయితే లాస్ట్ ఎపిసోడ్ లో మనం రేచల్ గురించి చెప్పుకున్నాము. ఈ ఎపిసోడ్ ఎండింగ్ లో కూడా నేను ఒక ఉమెన్ గురించి కొంచెం హింట్ ఇస్తాను. తను ఎవరో గెస్ట్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రోజు లేయా గురించి చెప్పుకోబోతున్నాము. లేయా తన జీవితంలో జాగ్రత్త వివేకము లేని స్త్రీగా మనము చూడగలుగుతున్నాము. తిన గురించి ఎక్కువ చోట్ల రాయబడలేదు, కేవలము తను జన్మించినప్పుడు రాయబడ్డది. అదే రీతిగా ఆది కాండము 34వ అధ్యాయంలో ఈమె గురించి మనం చూస్తున్నాము. ఎందుకు ఈమెకు భయము లేకుండా, అదే జ్ఞానము వివేకం లేకుండా తను ప్రవర్తించింది అని అంటున్నానంటే, నేను ఒంటరిగా పయనించింది. ఒక 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 పట్టణానికి వెళ్ళి స్త్రీలను చూడాలనుకుంటే, అక్కడ కుమార్తెలను చూడాలనుకుంది. అయితే తను ఒంటరిగా పయనించింది. అక్కడ ఉన్నవి చూడాలనుకున్నప్పుడు తను ఒంటరిగా పయనించిన స్త్రీగా చూస్తున్నాము. అయితే తన ఇష్టం లేకపోయినా, తన చిత్తము లేకపోయినా తను పాపం చేసింది. ఎవరో ఒక పురుషుడు వచ్చి తనను పాపంలో పడిగొట్టేశాడు అన్నమాట. అంటే ఆమె ఇష్టం లేకపోయినా అక్కడ పాపం చేసినట్టే మనము చూడగలుగుతున్నాము లేఖనంలో. ఎందుకు అనంటే, మీ ఇష్టం లేకపోయినా కూడా, మీ చిత్తము లేకపోయినా కూడా అక్కడ పాపము జరుగుతుంది మీ వల్ల అనంటే అది జరిగినట్టే. కాబట్టి ఒంటరిగా పయనించకండి. దీని జీవితంలో మనం అదే చూస్తున్నాము. తను ఒంటరిగా ప్రయాణం చేసిన స్త్రీగా చూస్తున్నాము. తన జీవితంలో జాగ్రత్తలు తీసుకోలేదు. అదే రీతిగా వివేకం లేని స్త్రీగా భయము లేకుండా ముందుకు ఒంటరిగా వెళ్ళిపోయింది. ఆ రోజు హవ్వ కూడా పాపం చేసినప్పుడు ఒంటరిగానే వెళ్ళింది. ఆదామును తీసుకుని వెళ్ళలేదు. అదే రీతిగా దీని కూడా ఒంటరిగా వెళ్ళింది. తనకు తెలిసినప్పటికీ తెలియనప్పటికీ తను ఒంటరిగా పయనించింది. ఈరోజు మీరు కూడా కొన్ని అడుగులు తెలుసుకుని వేయాలి. వివేకంతో, జ్ఞానంతో, ప్రార్థనతో కనిపెట్టి, దేవా నేను అక్కడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వాళ్ళతో నేను మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, ఇలాంటి వివేక జ్ఞానం మనం కలిగి ఉండాలి. ఇది మనము దీన జీవితంలో మనము చూడట్లేదు. అదే రీతిగా మనం చూసినట్టయితే, దీని పాపంలో పడిపోయిన తర్వాత ఏం చేసిందని ఇక్కడ లేఖనంలో రాయబడలేదు. కానీ ఒకవేళ మీ ఇష్టం ఉండి అయినప్పటికీ లేకపోయినప్పటికీ మీరు పాపంలో ఉన్నట్టయితే, పాపము చేస్తున్నట్టయితే దయచేసి ప్రార్థించండి. దేవా నన్ను విడిపించండి అని మొరపెట్టండి. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ మనం చెప్పుకోబోతున్నాము ఒక ఉమెన్ గురించి. తను ఎవరంటే, మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో 5 స్త్రీల గురించి రాయబడ్డది. మొట్టమొదట రాయబడిన స్త్రీ ఎవరు, మొట్టమొదటి పేరు రాయబడిన స్త్రీ ఎవరు? మీకు తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.